హలో వేవర్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి కోడిగుడ్డు ఫ్రై. కొంచెం ఘాటుగా. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు పొడి, గరం మసాలా, జీలకర్ర. ముందుగా ఇవన్నీ ఆల్రెడీ మనం ముందుగా చెప్పుకున్నవే. పాన్లో నూనె పోసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, అవన్నీ కలిపెట్టుకోవాలి. అవన్నీ ముందుగానే తెలుసు కదా. వాటి తర్వాత మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని, దాని తర్వాత తగినంత పసుపు వేసుకొని బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఎలా కలిపెట్టుకుంటూ ఉండాలంటే, పాన్ కింద మంట సిమ్లో పెట్టండి. ఎక్కువ మంట పెట్టారంటే బాగా మాడిపోతాయి. అందుకని ఎక్కువ మాడకుండా సిమ్లో పెట్టుకుంటే బాగా ఆల్రెడీ ఉడకతాయి. అన్నిటికీ మసాలా గుడ్లు అన్నిటికీ లోపలికి పడతాయి. మీరు ఈ విధంగా కారం, పసుపు, అన్నీ, ధనియాల పొడి అవన్నీ వేసుకొని బాగా కలిపెట్టండి. తర్వాత కొత్తిమీర కూడా బాగా కలిపెట్టండి. ధనియాల పొడి తగినంత వేసుకోండి. ధనియాల పొడి కానీ, కరివేపాకు కానీ ఇవన్నీ కొంచెం వేసుకోండి. బ్యాచులర్స్ అయితే ఈజీగా చేసుకునే రెసిపీ ఏంటంటే, నాకు తెలిసిన దాంట్లో ఇదొకటి. గుడ్లు ఉడకపెట్టుకున్నామా, నేను చెప్పినట్టు 4 పాన్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అలా 4 సార్లు తిప్పితే టేస్టీగా వచ్చేస్తుంది. మనం మధ్యాహ్నానికి తినేది కాబట్టి ఒక పూటకే చాలా టైం సేవ్ అవుద్ది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కారపొడి వేసుకొని మళ్ళీ బాగా కలిపెడుతూ ఉండాలి. బాగా ఎక్కువ బ్రౌనిష్గా వచ్చేటట్టు కలిపెట్టండి. అట్టని ఎక్కువ మార్చకాకండి, టేస్ట్ మారిపోద్ది. ఈ విధంగా మీకు బాగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తాయి. తర్వాత గుడ్డు మీద లైట్గా ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టుకుంటే ఏమవుద్దంటే, మీరు వేసిన ఈ గ్రేవీ అంతా కోడిగుడ్డు లోపలికి వెళ్ళిపోద్ది. నేను లాస్ట్లో పెట్టాను కానీ ముందుగానే పెట్టాను. వీడియోలో మీకు లాస్ట్లో పెట్టినట్టు చూపించా. అంతే, మీకు కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. హ్యాపీగా వైట్ రైస్లో వేసుకొని సర్వ్